ఈరోజు ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అందరినీ వేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కేవలము ఇదిగో పల్లీలు కొనుక్కొని వచ్చిపోయే వారిని చూసుకుంటూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నావు, కానీ ఇన్వాల్వ్ కావటం లేదా? లేక చీలమండల లోతు అనుభవంలో ఉన్నటువంటి విశ్వాసుల మాదిరి వస్తూ ఉన్నావు కేవలం సరదా కొరకు, వస్తూ ఉన్నావు కేవలం ఆహ్లాదం కొరకు, వస్తూ ఉన్నావు ఏదో మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది కదా అని వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, కానీ ఏమి ప్రయోజనము లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది అక్కడి నుంచి ముందుకు వెళితే మరి మోకాళ్ళతో అనుభవంలో ఉంటూ ఉన్నారు, కానీ వారు కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుడికి సమర్పించుకోలేకుండా ఉన్నారు. అందరూ నా వెనుక చెప్పండి, ఒక అడుగు ముందుకు. అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. నడుములోతు అనుభవంలోనికి మనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నడుములోతు అనుభవంలో కూడా మనం ఉండకూడదు. కారణం, నడుములోతు అనుభవంలో ఉన్నంత వరకు కూడా ఇంకా నీ జీవితాన్ని నీవే కంట్రోల్ చేస్తూ ఉన్నావు, ఇంకా నీ జీవితాన్ని నువ్వే పట్టుకున్నావు, ఇంకా నీ నిర్ణయాల వెనుక దేవుడు లేడు, నీ సమర్పణ వెనుక దేవుడు లేడు, నీ త్యాగం వెనుక దేవుడు లేడు, తెగింపు లేదు నీ జీవితంలో. ఇంకా నీ జీవితాన్ని సేఫ్గా సురక్షితంగా నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు, నిన్ను నీవు అప్పగించుకోవటం లేదు ప్రభువుకి. అదే ఇక 4వ అనుభవము, నువ్వు మునిగిపోతావేమో, ఇదిగో నువ్వు తేలియాడాలంటే నిన్ను నువ్వు వదిలేసేయాలి, దేవుని చేతుల్లోనికి వదిలేసేయాలి, దేవుడు నిన్ను పట్టుకోవటానికి నువ్వు వదిలేసేయాలి, దేవునిలోనికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇటువంటి ఆత్మీయ జీవితము మనకు కావాలి. 3 లేక 4 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎదగటంతో, ఆత్మీయంగా ఈ 4వ అనుభవంలోనికి వచ్చే కొలది 3 లేక 4 అనుభవాలు, 4 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అవి చూపించి నేను ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కొలుస్తూ ఉన్నాడని మాత్రం మనము మరవకూడదు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, దయచేసి చూడండి, మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము, దయచేసి చదవండి. 7వ వచనం, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పు. 12వ వచనం కూడా చదవండి దయచేసి. 12వ వచనం, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్, హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం, నువ్వు ఆత్మీయంగా ఈ 4వ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే విస్తారమైన చెట్లు నీ జీవితంలో దేవుడు మొలిపిస్తాడు. అంటే నీకు ఏం కావాలో అది నీ దారి పొడుగునా దేవుడు నీ ఆశీర్వాదాలు అక్కడ రెడీగా పెట్టి ఉంటాడు. నువ్వు పోవటం ఆలస్యం, నీ ఆశీర్వాదం నీ కొరకు ఆహ్వానం పలుకుతూ ఉంది. ఈ చెట్లు ప్రియమైన దేవుని బిడ్డరా, వాటి ఆకులు వాడిపోవు, వాటి ఎప్పుడు కూడా పండ్లు ఇస్తూ ఉంటాయి. ఎలాంటి పండ్లు అంటే ఆశ్చర్యంగా నెలకు కాపు కాసే చెట్లు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క ఇంత వయస్సులో నేను ప్రియమైన దేవుని బిడ్డ, నాకంటే పెద్ద వయసు కలిగిన వారు మీరున్నారు, దయచేసి నాకు సహాయం చేయండి. నా మటుకు నేనైతే సంవత్సరానికి ఒకసారి కాపిచ్చే చెట్లు చూశాను, సంవత్సరానికి 2 సార్లు కాపిచ్చే చెట్లు చూశాను, అంతకంటే సంవత్సరానికి 3 సార్లు కాపిచ్చే 1-2 చెట్లు కూడా చూశాను. కానీ నెలకు కాపిచ్చే చెట్లు నేనైతే చూడలేదు. నెలకు కాపిచ్చే చెట్లు అంటే ఇంకో మాటలో, నీవు పట్టినంత బంగారమే, నువ్వు చేసే ప్రయత్నములు అన్నిటిలో దేవుడు నీకు సఫలత ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. అదే మాటను అంటూ ఉన్నాడు మొదటి కీర్తనలో, అతడు చేయనదంతయు సఫలమగును. ఎంత అండి? మనం చేసిన దానిలో అంతయు, అందరు చెప్పండి, అంతయు. కేవలం 20% కాదు, 30% కాదు, 40% కాదు, 100% దేవుడు నీకు విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1:8 ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీ మార్గములన్నిటిలో నీవు నిన్ను వర్ధిల్ల చేసుకొనినట్లుగా. ఈ వాక్యమును గూర్చి నువ్వు జాగ్రత్త పడి దాని ప్రకారంగా చేస్తే అన్నిటిలో నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. ద్వితీయోపదేశకాండం 28:10-11 వచనాలు అంటున్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, నీ చేతి పనులన్నిటిలో నేను ఆశీర్వదించుటకు యెహోవా ఆకాశమును తన మంచి ధననిధిని నీ కొరకు తెరచును. నీ చేతి పనులన్నిటిలో నువ్వు దేనిలో అటెంప్ట్ చేస్తే దానిలో సక్సెస్. హల్లెలూయా. నువ్వు ఏది అప్లై చేస్తే అది సక్సెస్, ఏది ఆలోచిస్తే అది సక్సెస్. నీవు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఆశీర్వాదం రాసి పెట్టాడు. గట్టిగా చప్పులు కొడుతూ మన ప్రభువుని మహిమపరచుకుందాం. దట్స్ ఎ బ్లెస్సింగ్ గాడ్ గివ్స్ టు హిస్ చిల్డ్రన్. ఇంకో మాటలో చెప్పమంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక దశలో ఆశీర్వదించబడే స్థితిలో నుంచి ఆశీర్వాదముగా మారే స్థితిలోనికి దేవుడిని తెచ్చేస్తాడు. ఇక నీవే ఒక ఆశీర్వాదం. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా గొప్ప ఆశీర్వాదం. దట్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్ గాడ్ గివ్స్ us. దట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సంఘం గురించి నేను ఎన్నో సాక్ష్యాలు ఇవ్వగలను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సంఘం ముందుగా మరి బాలాజీ హోటల్ దగ్గర మరి ఒక హాల్లో ఉండేటువంటిది, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ వాళ్ళని దేవుడు విస్తారముగా దీవించాడు. మనం అడుగు పెట్టాం, దేవుడు దీవించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడున్న వారిని దేవుడు దీవించాడు, ఇక్కడున్నటువంటి పనులను దేవుడు దీవించాడు. నీవు దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదముగా మార్చేస్తాడు. గాడ్ విల్ మేక్ యూ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నువ్వు ఉండాలంతే అక్కడ. ఇరుప్రక్కల చెట్లు నీకు సెల్యూట్ కొడుతున్నట్లుగా ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. హల్లెలూయా. రెండవది దయచేసి చదవండి అక్క, తర్వాత వచనం చదువుదాం. 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన, చదవండి అక్క. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఇంకా వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండవది ఉప్పు నీటితో నిండబడిన సముద్రము ఇప్పుడు మంచి నీటిగా మారిపోతూ ఉంది. రెండవదిగా అసాధ్యమైన వాటిని దేవుడు నీ ద్వారా, నీ యొక్క లోతైన అనుభవాల ద్వారా, నీలో ఉన్న దేవుని శక్తి ద్వారా సాధ్యపరుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది.
ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డారా. ఒక గ్లాసులో ఉప్పు నీళ్ళు తీసుకుందాం సరదాగా. ఉప్పు నీళ్ళు తీసుకుని దాన్ని మంచినీళ్ళుగా మార్చాలి అంటే మనం ఏం చేయాలి? మంచినీటితో నింపాలి. మంచినీరు పోస్తూ ఉండాలి, పోస్తూ ఉండాలి, పోస్తూ ఉండాలి, ఇంకా పోయాలి. ఒక దశ వచ్చేసరికి అవి తాగటానికి వీలైన నీరుగా మారతాయి. కానీ దాంట్లో ఉప్పుదనం వెళ్ళదు. ఉప్పుదనం చాలా నీవు గుర్తుపట్టలేనంత తక్కువగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉప్పుదనం వెళ్ళదు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే ఉప్పుదనం పోయేసి మంచినీళ్ళు అయిపోతాయి. దట్స్ ద బ్లెస్సింగ్. నేను అనేది ఒక గ్లాస్ గురించి మాట్లాడట్లేదు, ఒక బకెట్ గురించి మాట్లాడట్లేదు, సముద్రం గురించి మాట్లాడుతున్నాను. అసాధ్యమైన వాటిని దేవుడు నీ ద్వారా సాధ్యపరిచేవాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, నా గట్టి నమ్మకం ఇదే. నా గట్టి నమ్మకం ఏంటంటే అసాధ్యమైనవి మనకు కానీ దేవునికి కానీ ఏవీ లేవు. దేవుడిలో నువ్వు నమ్మకం ఉంచే బిడ్డవైతే నీకు అసాధ్యం అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు. నీకు అవసరమైతే దేవుడు ఏదైనా చేస్తాడు. నీ కొరకు చేయాలంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఈరోజు మార్నింగ్ మౌర్య ఇన్ సర్వీస్లో ఒక చక్కటి అద్భుతమైన సాక్ష్యము మన ప్రియ సహోదరులు చెప్పారు. ఒక యవనస్తుడు, మన సంఘం యవనస్తుడు బస్సులో ఎక్కాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, నాకు ఈ సీటే కావాలా, ఈ సీటే కావాలని ముందుగా ఖర్చు వేసి పట్టుకున్నాడట. ఈ సీట్ కొరకు మరి ఉన్నాడు, కానీ వేరే వ్యక్తి వచ్చి లేదు నాకు ఈ సీట్ కావాలి, నాకు ఈ సీట్ కావాలని గొడవ జరిగింది విజయవాడలో. చాలాసేపు లేదండి నాదే ఈ సీట్ అని మన యవనస్తుడు అన్నాడు, లేదండి నేను కూర్చోవాలని వేరే వ్యక్తి అన్నాడు. సరే, మన యొక్క ప్రియ సహోదరుడు ప్రేమైన దేవుని బిడ్డరా తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. కొద్ది నిమిషాలకి యాక్సిడెంట్ అయిపోయింది. డ్రైవర్, కండక్టర్ చనిపోయారు. ఆ సీట్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. గొడవ పెట్టి కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. గొడవ పెట్టి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొడవ పెట్టి కూడా నీ ప్రాణాన్ని రక్షించేటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనకు అర్థం కాకపోవచ్చు, మనం గ్రహించలేకపోవచ్చు, కానీ మన దేవాది దేవుడు అంటున్నాడు అసాధ్యమైనది సాధ్యపరిచేవాడే నేను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మొన్న మధ్యలోనే లాజరు గురించి మాట్లాడుతూ నేను ఒక చక్కటి మాటను వాడాను. నా యొక్క ఆడియో మెసేజ్లో మీరు వినే ఉంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నేను అన్నాను మ్యాన్స్ ఇంపాసిబిలిటీస్ ఆర్ గాడ్స్ ఆపర్చునిటీస్. మనిషి యొక్క అసాధ్యములు దేవుని యొక్క అవకాశాలు. నీకు ఆ జీవితంలో అసాధ్యమైనది ఏమైనా ఉందా? అది దేవునికి అవకాశం. దేవుడు చేసి పెడతాడు. డాక్టర్లు ఏదైనా ఇది కాదని చెప్తూ ఉన్నారా? దేవునికి అది అవకాశం. ప్రేమ దేవుని బిడ్డలని నేను అంటూ ఉన్నాను. కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి భార్య భర్తలు డాక్టర్లు అని ఉంటారమ్మా, నీ జీవితంలో ఎప్పుడు పిల్లలు కనలేవు. అది డాక్టర్లు చెప్పే మాట. నేను ఒక డాక్టర్గా నేను చెప్తూ ఉన్నాను కదా, డాక్టర్ల కంటే గొప్ప డాక్టర్ దేవుడు మనకున్నాడు. అసాధ్యమును సాధ్యపరిచేవాడు మనకున్నాడు. మన అసాధ్యాలు దేవునికి అవకాశాలు. యూ ట్రస్ట్ గాడ్, యూ ట్రస్ట్ గాడ్. దేవుని నమ్ము. ఆయన అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. సముద్రపు నీళ్ళు ఉప్పుదనం ఎలా కోల్పోతాయి? కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అడుగు పెడితే మారుతాయి. నువ్వు అడుగు, ఆ నది నీరు వచ్చి పడితే మారిపోతాయి, కంప్లీట్గా మారిపోతాయి. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన సకల జాతి చేపలు పట్టుకుంటారని రాస్తూ ఉన్నాడు. విస్తారమైన సకల జాతి చేపలు. మూడవదిగా దేవుని చేతను వాడబడి అనేకులను దేవునికి రాజ్యంలో నీవు చేర్పించగలవు. దేవుని నిన్ను వాడుకుంటాడు ఆ విధంగా. మీరు చూసారా చేపలు పట్టేవారు? కొన్నిసార్లు మనం కూడా కర్నూలులో చూస్తూ ఉంటాం కదండి, హంద్రీలో ఆ కాలువ నీళ్ళలో కూడా చేపలు పడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది కేసీ కెనాల్ దగ్గర పడుతూ ఉంటారు. ఎంత పట్టినా ఎంతసేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యలో అన్నం తినుకుంటా నీరసించిపోయి బక్క చిక్కిపోయి ఉంటే 1.5 చేప పడుతుంది వాళ్ళకి, అంతే. అది కూడా నీరసించిపోయి ఈదలేక పట్టింటుంది దానికి, వీళ్ళ బాధ తట్టుకోలేక ఒక్కటి అంతే చిన్న చేప అది తెచ్చి సంబరం చేసుకుంటారు వాళ్ళు. కానీ నిజమైన చేపలు పట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? లోతుల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? లోతుల్లోనికి వెళ్ళాలి. లోతులలో మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రంలో కట్టెలతో చేపలు పట్టడం చూసారా? సముద్రంలో కట్టెలు పనికిరావు, వలలు వేయాలి, వలలు వేయాలి, వలలు వేయాలి. వలలు వేస్తే విస్తారమైన చేపలు పడతాయి. హల్లెలూయా. అందుకని నీవు బయట ఉంటే అంతే,
బక్క చిక్కిన చేపలే దొరికేది. కానీ లోతులోనికి వెళ్తే నీ యొక్క నిజమైన ఆశీర్వాదం అక్కడుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు గమనించారా? ముత్యాలు దొరుకుతాయి, వెలగల రాళ్ళు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయండి అవి? లోతుల్లో. కొంతమంది ఈత కొట్టే అనుభవంలో ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఈత కొట్టే అనుభవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమంటే వాళ్ళు పైన ఈత కొట్టరు, లోపల ఈత కొడుతూ ఉంటారు. మీరు చూసారా? లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మనిషి కనిపించాడు అక్కడ. లోపలికి పోయి వాళ్ళు అవి తీసుకుని వస్తూ ఉంటారు. ముత్యాలు, ఇవి వెలగల రాళ్ళు, కలర్ రాళ్ళు. ప్రేమైన దేవుని పిల్లలు, లోతైన అనుభవంలో నీ ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు లోతైన అనుభవంలో ఉంటే దాని ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది, దాని యొక్క పరవశం ఏంటో నీకు తెలుస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతైన అనుభవంలోనికి మనం రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నిన్ను కొలుస్తూ ఉన్నాడు. దయచేసి నువ్వు దేవునికి ఏం తెలియదులే అనుకునబాకు. దేవునికి కనబడని సృష్టము ఏదియూ లేదు. అంతా తెరిచిన పుస్తకం మాదిరి నీ జీవితంలో ఒక్కొక్క అంశము ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. అందుకని ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చక్కగా ఎదగాలి. చక్కగా ఎదిగి దేవుని కొరకు మనము ప్రేమైన దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళాలి. మీరు చూసారా ఎప్పుడైనా ఈ ఆర్మీ సెలక్షన్స్లలో లేకపోతే పోలీస్ సెలక్షన్స్లలో ఈ ఫిజికల్ టెస్ట్ పెట్టి టేప్ పెట్టి చూస్తూ ఉంటారు. కొంతమంది పాపం ఒక అర ఇంచు అది ఇది తక్కువ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు గాలి గట్టి పట్టుకొని ఏమైనా అవుతుందేమో భయం అవుతుంది మనకే. గాలి ఆగిపోతే ఎట్లా? అట్లే పాపం అదొక అర ఇంచు ఉద్యోగం రావాలంటే అంత కష్టపడాలి వాళ్ళు. ఎందుకు అంత కష్టం? పెంచుకుంటే అయిపోయాయి కదా. అంత గాలి పట్టుకొని ఏదైనా జరగడానికి జరిగితే నువ్వు హైట్ తక్కున్నావా? పెరుగు. నీ చెస్ట్ సరిపడేదా? పెరుగు. ఎక్సర్సైజ్ చేయి. అంతేకాని ఎందుకంత కష్టాలు? నేను అదే అంటున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉంటే నువ్వు నటించాల్సిన అవసరం. ఎదిగితే అయిపోయింది కదా, మనం ఆత్మీయంగా ఎదిగితే అయిపోయింది కదా, ఎందుకంత కష్టపడాలి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 స్టెప్ ఫార్వర్డ్. అందరూ నా వెనుక చెప్పండి, ఒక అడుగు ముందుకు నువ్వు వెళ్ళాలి. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఉన్న చోటు అది నీది కాదు, అది సరిపోదు, అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఇక్కడ బయట ఉండే అనుభవంలో ఉంటే సరిపోదు. నువ్వు నీ యొక్క మరి చీలమండలంలోతో అనుభవం ఉంటే సరిపోదు, మోకాళ్ళలోతో అనుభవం ఉంటే అది కూడా సరిపోదు. నువ్వు నడుములోతో అనుభవం ఉన్నా తృప్తి పడొద్దు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా, ఇదిగో దేవుని చేతులు నేను వాడబడుతూ ఉన్నాను. నో, దట్స్ నాట్ ద ప్లేస్. నువ్వు అప్పగించుకోవాలి, నువ్వు సమర్పించుకోవాలి. కంప్లీట్గా నీ చిత్తాన్ని పక్కకు పెట్టేసి దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. సంపూర్ణ సేవ గురించి నేను మాట్లాడటం లేదు. ఒకవేళ దేవుడు నీతో సంపూర్ణ సేవ గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి నువ్వు విను. కానీ ఈరోజు నీ చిత్తాన్ని దేవుని చిత్తంతో నీవు నింపుకోవాలని నేను కోరుతున్నాను. యు లెట్ గో ఆఫ్ యువర్ ఫీట్. నీ యొక్క కాళ్ళు వదిలేసేయాలి. దేవుడు నిన్ను పట్టుకోవాలి, దేవుడిని నడిపించాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఒక అడుగు ముందుకు నేను వెళ్ళాలి, ఒక అడుగు ముందుకు నేను వెళ్ళాలి. తృప్తి పడవద్దు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నావో తృప్తి పడవద్దు. నేను అనేక దృష్టాంతాలు చెప్పాను, కొంత నవ్వుకున్నాం. కానీ ప్రేమని దేవుని బిడ్డ, ఇది చాలా మరి దీర్ఘంగా ఆలోచించే సమయం ఇది, పరిశుద్ధమైన సమయం ఇది, నీతో నువ్వు మాట్లాడుకోవాల్సిన సమయం ఇది, నువ్వు దేవుని అడగాల్సిన సమయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు చెప్తావా, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను మన్నించండి నాయన. నేను ఇదిగో సరదాగా ఏదో ఆటగా నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, చర్చ్కి వస్తూ. కానీ అది కాదు. నేను చీలమండలంలోతో అనుభవంలో వద్దు, నేను మోకాళ్ళలోతో అనుభవంలో వద్దు, నేను నడుములోతో అనుభవంలో కూడా వద్దు. ప్రభువా, నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాను. ఐ విల్ లెట్ గో ఆఫ్ మై సెల్ఫ్. నా కంట్రోల్స్ని నీ చేతుల్లో పెడతాను ప్రభువా. నా కంట్రోల్ని నీ చేతుల్లో నువ్వు కంట్రోల్ చేయి ప్రభువా. నేను కాదు, నీవే నన్ను నడిపించు. నీ కొరకు నేను వాడబడాలి, నీ కొరకు నేను తేలి ఆడాలి, నీ కొరకు నేను ఈదాలి, నీ కొరకు నేను అద్భుతమైన కార్యాలు చేయాలి. సహోదరుడా, సహోదరి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 1 తిమోతి 4:17 రాస్తూ ఉన్నాడు, వీటన్నిటిలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటి యందే నీవు మనస్కరించుము,
వాటి యందు సాధకం చేసుకున్నామని చెప్తూ ఉన్నాడు. నీ అభివృద్ధి తేటగా కనిపిస్తూ ఉందా, లేక కేవలం ఒకటిన్నర అన్నట్లుగా ఎవరు కనిపించక ఉందా? తేటగా కనిపించాలి. నువ్వు ఎదగాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. నేను ఇదే కోరుతున్నాను. రేమా చర్చ్లో వాక్యాన్ని వినే ప్రియ సహోదరుడా, యు గ్రో ఇన్ లైఫ్, యు గ్రో సో మచ్ దట్ ఎవ్రీబడి క్యాన్ సీ యువర్ గ్రోత్. నీ యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనిపించినట్లుగా నువ్వు ఎదగాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. నీ జీవితాన్ని నీ స్వాధీనంలో పెట్టుకున్నావా? అది వదిలేసాయి, దేవునికి అప్పగించు. దేవా, ఇక నేను కాదు, నా యందు నీవే జీవించి నన్ను నడిపించు అని ప్రభుతో చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. అలాంటి నిర్ణయం ఈరోజు ఒకటి చేసి మనం ఒక తీర్మానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. నిజముగా మా జీవితము లోతైన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి. చీలమండల లోతు అనుభవములో, మోకాళ్ళ లోతు అనుభవములో, మొలలోతు అనుభవములు వద్దు ప్రభువా. అంతకంటే మేము మించి మా స్వాధీనాన్ని తండ్రి మీకు సమర్పించడానికి, మా కంట్రోల్స్ అన్నిటినీ ప్రభు వదిలివేసి మీ చేతుల్లో పెట్టడానికి, మా జీవితం యొక్క స్టీరింగ్ వీల్ మీకు అప్పగించడానికి మాకు సహాయం చేయండి. మేము తండ్రి ఎదుగుచు ఆత్మీయంగా విస్తారమైన ఆశీర్వాదాలు అనుభవించటానికి, మేమే ఒక ఆశీర్వాదంగా మారటానికి సహాయం చేయండి. అలాగే మా ద్వారా అసాధ్యమైనవి కూడా సాధ్యపరచడానికి మీరు వాడుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే తండ్రి, మా జీవితంలో నాయన విస్తారమైన చేపలు పట్టడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే ప్రభువ జ్ఞాపకం చేసుకునండి. ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరిగా ఒక మాట ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది తేటగా కనిపించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవభక్తి విషయంలో నీవు సాధకం చేసుకోవాలి. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్. మన బాధ్యత. నువ్వు ఎప్పుడు మోకరిస్తావో, ఎప్పుడు ప్రార్థన చేస్తావో సమయం నువ్వు చూసుకోవాలి. ఎప్పుడు వాక్యం చదువుతావో సమయం నువ్వు చూసుకోవాలి. నువ్వు చెప్పటానికి లేదు, ఇదిగో నా భార్య సహకరించడం లేదు, నా భర్త సహకరించడం లేదు, నా పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎప్పుడు టీవీ పెట్టింటారు, ఎప్పుడు పనులే ఉంటాయి. నో, యూ కెనాట్ టెల్ దోస్ రీజన్స్. నువ్వు ఏదో ఒక విధంగా వాటిని అధిగమించాలి. వాటిని అధిగమించి నీవు పని చేయాలి. సుజానా వెస్లీ అని గొప్ప దైవజనురాలు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనులకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆమెకు 17 మందో పిల్లలు. అంతమంది పిల్లలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమెను ఒక ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు ఆమె చెప్పిందట, అందరినీ నిద్ర పెట్టిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, అప్పుడు నేను వాక్యం చదువుతాను, అప్పుడు నేను దేవునితో సహవాసం చేస్తాను. మనకు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటేనే అమ్మ జీవితం అంతా, ప్రపంచమంతా నేనే నడిపిస్తూ ఉన్నాను, ఆ కష్టాలనే నాకే ఉన్నాయని కొన్నిసార్లు అనుకుంటాం. 17-15 మంది పిల్లలను పెట్టుకుని ఆ తల్లి ఎలా చేసింది? ప్రపంచానికి గొప్ప మిషనరీలను అందించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కారణాలు చెప్పడం సులభం, కానీ కారణాలు అధిగమించడం మనం చేయాలి. ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మాట విన్నారో లేదో, నేను ఇక్కడ చెప్పాను, ఎక్కడ చెప్పాను నాకు గుర్తులేదు, కానీ మనం చనిపోయే చివరి రోజు వరకు కూడా పనులు ఉంటాయి. నువ్వు ఇంకో 2 గంటల్లో చనిపోతావంటే ఇప్పుడు ఒక పని చేసి చనిపోవాల్సిందే. పనులు ఎప్పటికీ ఉంటాయి, కానీ దేవునిలో ఎదగటం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎదగాలి. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. నువ్వు సాధకం చేయాలి, నువ్వు ప్రయత్నించు. నేను సంఘ కాపరిగా నేను అందరినీ కోరుతూ ఉన్నాను, నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. ఇది చేయటం ద్వారా నీవు మేలు చేసుకుంటావు. నీవు ఆత్మీయంగా ఎదగటం ద్వారా నీవు మేలు చేసుకుంటావు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకు అందరికీ అటువంటి అవకాశం ఇచ్చునుగాక. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని,
మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.